ఏంటి కొన్ని పొట్టేలు పిల్లలకి స్పెషల్ గా మనం చూస్తూ ఉంటే ఇలా స్కిన్ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంది. అక్కడ అంటే ఆ చర్మం ఊడిపోయి బొచ్చుడు అక్కడ బొచ్చు కూడా ఊడిపోయేటటువంటి పరిస్థితి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఏంటి దానికి కారణం ఏంటి అసలు? సో ఇవే అండి బాహ్య పరాన్న జీవులు అనేసి ఉంటాయి. వీటికి అంతర్పరాన్న జీవులు కడుపులో ఎలా ఉంటాయో బాహ్య పరాన్న జీవులు ఉంటాయి. మన మనుషులకు కూడా అప్పుడప్పుడు పేను కుట్టింది అంటారు కదా, అలాంటి టైప్ అన్నమాట. వాటి మీద ఉన్న బాహ్య పరాన్న జీవులు ఆ పేన్లు అనేటివి కుట్టి ఇలా ఇన్ఫెక్షన్ చేస్తాయి. సో అవి దానివల్ల ఈ బొచ్చంతా ఊడిపోతుంటుంది. వీటికి ఎక్స్టర్నల్ పారాసైట్స్ కి మనము బుటాక్స్ అనే ఒక లిక్విడ్ తో స్నానాలు చేపించుకుంటే ఆ ప్రాబ్లం అనేది పోయి మళ్ళీ హెయిర్ నార్మల్ గ్రోత్ వస్తుంది. అంటే దీని వల్ల ఈ పొట్టేలు పిల్లకి ఎటువంటి నష్టం చేకూరేటువంటి అవకాశం ఉందంటారు? అంటే పొట్టేలు పిల్ల గ్రోత్ అవ్వదు. ఇట్లాంటివి ఏం చేస్తే పొట్టే పైనుంచి స్కిన్ ఈ బొచ్చు ఊడిపోవడమే కాదు, వీటి రక్తాన్ని పీల్చేస్తుంటాయి. బాహ్యపరాన్న జీవులు అనేవి రక్తాన్ని అంటే ఆ పొట్టేలు పిల్ల ఇంకా ఎదగనీయకుండా వ్యాపిస్తూ ఉంటాయి. అది మొత్తం తిన్న ఫుడ్ అంతా అవే రక్తం పీల్చేయడం వల్ల పిల్లల ఎదుగుదల ఉండదు. ఇలా బొచ్చంతా ఆ పేను కుట్టు వల్ల బొచ్చంతా వెళ్ళిపోతుంది. ఓకే, అంటే ఇటువంటి సమస్యలు తలెత్తకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకవేళ సమస్య తలెత్తిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని ఈ సమస్యకు పరిష్కారం ఇలా మనము ఇవి పిరుదులు కాబట్టి మట్టిలోనే ఉంటాయి మన దీంట్లోనే. సో వీటి ఇలా మనకి ఎప్పుడన్నా జీవాలు ఫెన్సింగ్ కి అట్లా వేసి రుద్దుకుంటూ ఫీడర్స్ కి రుద్దుకుంటూ ఉంటే అప్పుడు చూసి వాటికి స్నానం చేపించేసి లేదంటే ఏట్లో తీసుకొని ముంచుకొచ్చిన తర్వాత ఇలా ఎక్కువగా ప్రాబ్లం వచ్చిన పిల్లలకి మల్టీవిటమిన్ సిరప్స్ అనేటివి తాపించుకోవాలి. ఒక 10-15 రోజులు మల్టీవిటమిన్ సిరప్స్ తాపుకుంటే అవి నష్టపోయిన ఇదంతా పోయేసి ఆ హెయిర్ అనేది మంచిగా గ్రోత్ వచ్చేస్తుంది.